తరతరములకు మనకు నివాస స్థలమైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనాల నుండి 48 వచనాల వరకు. 27వ వచనం నుండి 32వ వచనం వరకు ప్రభు చెప్తున్నారు, శరీర క్రియగా కనపడక ముందే వ్యభిచారం అనేది హృదయంలో ఉండగానే అది వ్యభిచారం చేసినంత పాపము అని. అందుకే యేసుప్రభు వారు అంటారు, అపవిత్రత అనేది ముందు హృదయంలోనే మొదలవుతుంది అని. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 19 వచనాల వరకు అక్కడ రాయబడింది చూస్తే, హృదయంలో నుండి వచ్చేవి మనుషుల్ని అపవిత్రపరుస్తాయని, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, ఇంకా ఆశ్చర్యపరిచేది ఏంటంటే దేవదూషణలు కూడా హృదయంలో నుండే వస్తాయి. ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయని ప్రభు చెప్పారు. అంటే నా ఉద్దేశం, దేవదూషణ మనిషిని అపవిత్రపరుస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. మామూలుగా పాత నిబంధన గ్రంథంలో అయితే అపవిత్రమైన వాడెవడు కూడా దేవుని సన్నిధిలోనికి ప్రవేశింపకూడదు. కానీ యేసుప్రభువు దేవుని నీతిని అంతటినీ నెరవేర్చి మన పాప శిక్షనంతా తన మీద వేసుకుని విశ్వసించిన మన మీద నుండి ఆ శిక్ష అంతటినీ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు క్షమాపణ పొందుకున్న వారందరూ దేవుణ్ణి సమీపించవచ్చు. అయితే మనం ఒకటి తెలుసుకోవాలి, పాప క్షమాపణ పొందుకోకపోతే పాప బలం మన మీద ఉండి మనల్ని ఆ పాపంలోనే బంధించేస్తుంది. కానీ ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకుంటామో దాని నుండి మనం విడుదల పొందుకోగలుగుతాం. ఎందుకంటే క్షమాపణ పొందుకున్న తర్వాత ఆ పాప బలము మనలో నుండి తొలగిపోతుంది. కాబట్టి అది ఏదైనా సరే, పాపం అంటే దేవుడు చెయ్యొద్దన్న పని, ఏ పని మనం చేసినది పాపమే. అది కోపం కావచ్చు, ప్రేమ లేకపోవడం కావచ్చు, చెడ్డ మాటలు పలకడం కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి పాప క్షమాపణ పొందుకోవడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. అయితే పాప క్షమాపణ పొందుకొనివ్వకుండా అడ్డుపడుతున్నది ఏదైనా సరే దాన్ని మనం తొలగించుకోవాలని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు, పాపాన్ని ప్రోత్సహించేది ఏదైనా సరే దాన్ని మనలో నుంచి తీసేసుకోవాలని ప్రభు చెప్తున్నారు. అది ఎంత విలువైనదైనా సరే దాన్ని తొలగించుకోమని. అందుకనే శరీర అవయవంతో పోల్చబడింది. ఇక్కడే ప్రభువు 29-30 వచనాల్లో చెప్తున్నారు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని ఎదురు నుంచి తీసిపారే, నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు మేలు అని. ప్రభువు మన సొంత శరీర అవయవాలతో ఎందుకు పోలుస్తున్నారంటే మనకు అంతకన్నా విలువైనది ఏది ఉండదు కాబట్టి. అందుకే వాటితో పోల్చి నీ కుడి కన్ను నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే గనక వాటిని నీ ఎదురు నుంచి తీసివేసుకో. అంత విలువైనవైనా సరే పాపానికి నిన్ను ప్రేరేపిస్తుంటే, పాపక్షమాపణ పొందుకోకుండా నీకు అడ్డుపడుతూ ఉంటే వాటినైనా సరే తీసివేసేసుకోండి. అది ఉండి మీరు నరకంలో పడటం కన్నా వాటిని తీసివేసుకొని మనం దేవునితో యుగయుగాలు జీవించటం మనకు మేలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 31-32 వచనాల్లో అక్కడ మన ప్రభు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశారు. ఏంటంటే, ఆయన న్యాయ వ్యవస్థలో వివాహ చట్టం ఉంది కానీ విడాకుల చట్టం లేదు అని. మనుష్యులు హృదయ కాఠిన్యాన్ని బట్టి అది ఇవ్వబడిందే కానీ, మోషే ధర్మశాస్త్రంలో రాయబడిందే కానీ దేవుడు జత చేసిన వారిని ఎవ్వరూ వేరు చేయకూడదనేది చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడారు. ఇదే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని వివరించారు. ఇంకా మనం కిందకు చూస్తే 33-34 వచనాల్లో మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనని చెప్పి వీటికి మించినది దుష్టు నుంచి పుట్టున్నది అని చెప్పారు. ఒక్కొక్కసారి మనం అటు అబద్ధం చెప్పం, ఇటు నిజం చెప్పం, మధ్యస్థంగా ఉంటాం. లేకపోతే అవతల వారికి అర్థం కాకూడదని మాటల్ని ట్విస్ట్ చేస్తాం. అలా ఉండొద్దని ప్రభు చెప్తున్నారు. మామూలుగా మాట్లాడి, అంటే చాలా ప్లెయిన్గా, ఎటువంటి మెలకలు లేకుండా యథార్థమైన మనసుతో ఉండాలని. మనం చెప్పే మాటలకి మనం ఒట్లు తోడు చేసుకోకూడదు. అంటే ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, లేకపోతే మా తల్లిదండ్రులు తోడని కానీ, అట్లా ఎవరి తోడు చేసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమని ప్రభు మనకి నేర్పిస్తున్నారు ఇక్కడ. ఇంకా 38-42 వచనాలు చూస్తే ప్రభువు మనం ఏ రీతిగా బ్రతకాలో, మనం ఎలా ఉండాలో చెప్తూ ఉన్నారు. ఎప్పుడు మన స్వభావము 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళ దూరం వెళ్ళగలిగేలా ఉండాలి అనేది ఆయన సూచిస్తున్నారు. సూచించటం కాదు, ఆజ్ఞాపిస్తున్నారు. అంటే ఎప్పుడు అదనపు పని చేయడానికి వెనకాడని మనస్సు మనలో ఉండాలి. ఈ విషయంలో బుద్ధి కలిగిన కన్యకలు లాగా వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు. వారి దగ్గర కూడా అదనపు నూనె ఉంది కాబట్టి పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారు నిద్రిస్తున్న లేచి వాళ్ళ దివిటీలను సరిచేసుకోగలిగారు. వారి దగ్గర ఉన్న నూనె సరిపోయింది, కానీ బుద్ధి లేని వారి దగ్గర అదనంగా లేదు. అందుకే వారు మిగిలిపోయారు. మన ప్రభువు ఒక మాట చెప్పారంటే దాని వెనకాల ఎంతో అర్థం ఉంటుంది.
దాని వెనకాల మనకెంతో క్షేమం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మాటను మనం అక్షరార్థంగాను ఆత్మానుసారంగాను తప్పకుండా ఫాలో అవ్వాలి. ఆ తర్వాత 43 నుండి 48 వచనాలు చూస్తే, పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదే బయట ప్రపంచంలో ఉన్న వారిని మనల్ని వేరు చేసే విషయం. దేవుని కుమారులుగా ప్రత్యేకంగా జీవించాలంటే మరి తప్పకుండా మనం ఇలా బ్రతకాల్సిందే. ఎందుకంటే లోకంలో ఉన్న వారికి అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టే, కానీ మనకు అత్యున్నత న్యాయస్థానం అంటే అది పరలోకంలో ఉంది. అక్కడ న్యాయాధిపతి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. అందరికీ తీర్పు తీర్చేవాడు ఆయనే. మనం అట్లాంటి నిరీక్షణతో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ మాటలు మనం అక్షరార్థంగా ఆత్మానుసారంగా రెండు విధాలుగాను మనం అనుసరించగలుగుతాం. నిరీక్షణ లేని వారైతే ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ ఆశ్రయిస్తారు, కానీ మన ఆశ్రయ దుర్గము తరతరములకు మనకు ఆశ్రయమైన వాడు మన ప్రభువేనని మనకైతే ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతాం. కాబట్టి మనం ఇక్కడ తిరగబడే పని, లేకపోతే మనల్ని హింసించే వారిని తిరిగి హింసించాలనుకునే పని మనం చెయ్యకూడదు. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే మనకేమి ప్రత్యేకత, మనకేం ఫలం కలుగుతుంది? ఈ లోకంలోని వారందరూ కూడా అలాగే చేస్తారు కదా. కానీ దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకుంది తన కుమారులుగా ఉండడానికి. కాబట్టి మనం తప్పకుండా శత్రువుని ప్రేమించగలగాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయగలగాలి. దానికి మించి మనం చేయాల్సిన పని లేదు. ఇంకా చివరి వచనంలో రాయబడింది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని. ఈ మాటతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు, కానీ ప్రసంగాన్ని కాదు. దేవుని యొక్క పరిపూర్ణత ఎలాగుంటుందంటే, ఆయన అందరినీ ప్రేమించారు, అందరి కోసం చనిపోయారు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఎండా వాన కురిపిస్తున్నారు, కృతజ్ఞత కలిగిన వారి ఎడల లేని వారి ఎడల కూడా ఎంతో ఉపకారం చేస్తూ ఉన్నారు. అందుకే అందరి పట్ల ఒకటే రీతిగా ప్రవర్తించి, అంటే అందరి పట్ల సహృదయం కలిగి ఉంటే ఆయనలాగా మనం కూడా పరిపూర్ణమవుతాం. అలా ఎప్పుడు ఉండగలమని పౌలు రాస్తున్నాడంటే, ఎప్పుడైతే మనం చేసే పని ఇది మనుషులకు కాదు దేవునికే చేస్తున్నామని అనుకుంటారో అప్పుడే అలా ఉండగలం. అప్పుడు అవతలే వ్యక్తి మనకేం చేశాడు అని ఆలోచించం. నేను ఈ పని చేస్తే వాళ్ళు నాకేం చేస్తారు అని ఆలోచించం. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించం. మనకు చేయడానికి ఒక మంచి పని మన చేతికి వచ్చిందా, ఆ అవకాశాన్ని తీసుకుని దేవునికి చేసినట్లుగా చేయగలిగితే అలా చేసిన వారికి ప్రతిఫలం కూడా దేవుడే ఇస్తారు. ఎందుకంటే వారు నమ్మారు, ఈ పని నేను దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి నేను దేవుని దగ్గర నుంచి ఆశించవచ్చు అని. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనల్ని పరిపూర్ణంగా జీవించమని ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఆయన మాటలు సూచనలు సలహాలు కావు, ఆయన మాటలన్నీ ఆజ్ఞలే. ఎందుకంటే రాజు నోటి నుండి బయలుదేరిన ప్రతి మాట ఆజ్ఞగానే ఉంటుంది, అంతేగాని వేరొక రకంగా ఉండదు. అందుకే ఇవన్నీ మనకు ఆజ్ఞలుగానే ఉన్నాయి. ఈ ఆజ్ఞలలో ఏది అతిక్రమించినా మనం దేవునికి విరోధంగా పాపం చేసినట్లే. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతి మాటను బట్టి బ్రతకడానికి దేవుని సహాయాన్ని వేడుకుందాం, ప్రార్థించుకుందామా? మా ప్రియ తండ్రి, మా రాజా, ఎన్నో విషయాలు మాతో మాట్లాడటానికి మీరు ఇష్టపడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయాన్ని మీరు ఎంతో క్షుణ్ణంగా వివరించి మేమెక్కడ నీకు వేరు కాకుండా జీవించాలని, మీ ఉద్దేశం ప్రకారం బ్రతకాలని మీరెంతో కోరుకుంటున్నారు. అందుకే మా కోసం ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మా కోసం ప్రాణాన్ని బలిగా అర్పించడమే కాదు, ఇంతగా మా జీవితాలలో అన్ని కోణాలలో ఇంత క్లారిటీ ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. అయితే మీరు చెప్పినట్లుగా బ్రతికే శక్తి మాకు లేదు గనక మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఉన్నాం. మా జీవితాలలో మీ మాట ప్రకారం బ్రతికితే ఎంత ఆశీర్వాదమో మాకు స్పష్టంగా తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాంటి బుద్ధిని, అంటే మీ మాట ప్రకారం బ్రతికే బుద్ధిని, స్థిరచిత్తాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజంతటినీ మీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ కాపాడి నీ మాట ప్రకారం బ్రతికించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.